డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క స్మారక ర్యాలీ క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ వారు విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవ పెద్దలు, సంఘాలు, సహవాసాలు, సేవకులు అందరినీ కలుపుకొని నిర్వహిస్తున్నారు. అది 24 మంగళవారం 24 మార్చి 2026 సంవత్సరం మంగళవారం ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 3 నుండి 6 వరకు అది వాల్టర్ సెమిటరీ నుండి ర్యాలీ ఈ రెజిమెంట్ జగదాంబ బరిల్ గ్రౌండ్ వరకు ర్యాలీగా మనం ప్రణాళిక చేసాం. స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే మన ప్రెస్ వారు కూడా అక్కడికి వచ్చున్నారు. ఇవి కొద్దిగా మాకు అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పడంతో ఇవన్నీ తీసివేస్తామన్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి యొక్క ఫ్లెక్సీ కావాలని అని చెప్పాం. ఏ ఫ్లెక్సీ కావాలన్నాం, తప్పకుండా వారు సహకరించారు. ఇప్పుడే వారి దగ్గర మాట్లాడడం జరిగింది. కనుక క్రిస్టియన్ సభ్యులందరికీ నేను తెలియజేయడం ఏంటంటే, మీ సంఘాల నుండి సేవకులందరూ 24 మార్చి 2026 సంవత్సరం ఈ నెల 24ని 3 గంటలకి వాల్టర్ సెమిటరీ రావాలి. అక్కడ నుండి తెల్ల వస్త్రాలు ధరించి అందరూ వైట్ డ్రెస్లో ఉండాలి. అక్కడ నుండి ఇక్కడ ర్యాలీగా రావాలి. ఇక్కడ 6 గంటలకి ప్రెస్ మీట్తో ముగించబడుతుంది. అంతేకాకుండా అవకాశం అయితే మన పెద్దలు సహకరిస్తే మనం ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చేయడానికి కూడా తలస్తున్నాం. ఏ ప్రభుత్వానికి కానీ ఏ క్రైస్తవ సంస్థలకు కానీ మరి ఎవరికి వ్యతిరేకం కాదు. కేవలం ప్రవీణ్ పగడాల గారి దృష్టిలో పెట్టుకొని క్రైస్తవ మైనార్టీల మీద జరుగుతున్న దాడుల దృష్ట్యా శాంతియుత ర్యాలీ మాత్రమే జరుగుతుంది. ఈ విషయంలో మా చైర్మన్ సుధాకర్ పాల్ గారు, అనంతరం మనతో ఉన్న హనీ జాన్సన్ గారు మాట్లాడాలని కోరుతున్నాం. పాస్టర్స్కి, లోకల్ చర్చ్ బిలీవర్స్కి, ప్రతి ఒక్కరికి ప్రవీణ్ పగడాల గారు మెమోరియల్ మీటింగ్ వాల్టర్ సిమెంటరీ దగ్గర నుంచి జగదాంబ రెజిమెంటల్ బరిల్ గ్రౌండ్ వరకు నడుచుకొని వచ్చి ఇక్కడ మీటింగ్ జరగడం మేము నిర్ణయించుకున్నాం. కనుక యావత్ పాస్టర్లు, బిలీవర్స్ అందరూ ప్రతి ఒక్కరు ఆ భేదం ఈ భేదం లేదు, అందరూ వచ్చి దీంట్లో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాను. డిసిసి బోర్డు వాళ్ళు, ఏ బోర్డుకు సంబంధించిన ప్రతి ఒక్క క్రైస్తవులకి మా విజ్ఞప్తి ఏంటంటే 24వ తారీఖుని దయచేసి సాయంకాలం 3:30 నుంచి 6:30 వరకు జరిగే ర్యాలీలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాలని హృదయపూర్వకంగా క్రిస్టియన్ మైనారిటీ కౌన్సిల్ చైర్మన్గా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మనం చేస్తున్నాను. సార్ ఒకసారి డేట్ సాయంకాలం 3:30 నుంచి 6:30 వరకు వాల్టర్ సిమెంటరీ నుంచి జగదాంబ ఇది రెజిమెంటల్ బరిల్ గ్రౌండ్ వరకు. అభివందనాలు. 24వ తారీఖు మార్చి 3:30 నుంచి 6:30 వరకు మరి పరలోకవాసి డాక్టర్ అపాలజిస్ట్ ప్రవీణ్ పగడాల గారి స్మారక ర్యాలీని మేము ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ వాల్టర్ సిమెంటరీ బరియల్ గ్రౌండ్ నుంచి మరి జగదాంబ రెజిమెంటల్ బరియల్ గ్రౌండ్ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో ఉన్న అందరూ కూడా దయతో ఈ యొక్క కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయవలసిందిగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఇది మనందరి బాధ్యత. క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేయాలని, అందరూ కలిసికట్టుగా ఒక్కటిగా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానం తెలియజెప్తున్నాం. మీ అందరికీ తెలుసు మరి ఈ కార్యక్రమం ద్వారా క్రైస్తవ్యం మరి గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎంత బాధలో ఉందో, వేదనలో ఉందో, దుఃఖంలో ఉందో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి క్రైస్తవ్యం మీద జరుగుతున్న దాడులు కానీ, క్రైస్తవ్యం మీద జరుగుతున్న వ్యతిరేకతలు కానీ ఇవన్నిటి విషయమై మనం అందరూ కలిసికట్టుగా 24వ తారీఖు 3:30 గంటల నుండి 6:30 గంటల వరకు మరి విశాఖపట్నంలో బహిరంగ మరి స్మారక ర్యాలీని పీస్ఫుల్గా జరిగించడానికి మరి సిఎంసి వైజాగ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. కావున తామెల్లరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కదలి రండి, కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. దేవుడి కార్యక్రమాన్ని బలంగా, ఘనంగా, జయకరంగా జరిగించునుగాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. మరొకసారి మీడియా సహోదరులకు విశాఖపట్నం జగదాంబ బరిల్ గ్రౌండ్ నుంచి మాట్లాడుతున్నాం. బిషప్ బాలరాజు గారు, సిఎంసి క్రిస్టియన్ మైన్స్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఉంటున్నాను. 24వ తేదీ జరుగుతున్న
శాంతి ర్యాలీ ప్రియులు మరి ప్రవీణ్ గారు, పగడాల ప్రవీణ్ గారు మరణ మరి వార్త ప్రపంచానికే ఒక బాధాకరమైన వార్త అందరికీ తెలుసు. శాంతి ర్యాలీని ఇక్కడ నిర్వహిస్తున్నాము. మన అక్కడ బరిలి గ్రౌండ్ నుంచి ఇక్కడ బరిలి గ్రౌండ్ వరకు 24వ తేదీ మార్చి 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు మరి ఉత్తరాంధ్రలో ఉంటున్న క్రైస్తవ సమాజంలో ఉన్న అందరూ కూడా సంఘాలు, విశ్వాసులు, క్రైస్తవ సమాజము, క్రైస్తవ లీడర్స్ ప్రశాంతమైన ర్యాలీ ఏర్పాటు చేయాలని సిఎంసి టీము బోర్డు నిర్ణయించింది. మీ అందరి సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. మీడియా మిత్రులకు మరొకసారి ప్రభుపేట నమస్కారాలు. మేమందరం వస్తున్నాం, మనం కలిసి ఈ ర్యాలీని విజయవంతం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మేమందరం వస్తున్నాం, మీరు కూడా రండి. మార్చి 24 మధ్యాహ్నం 3:30 గంటలకు వాల్టర్ సెమెంటరీ జీవీఎంసీ పక్కన ఉన్నటువంటి ప్రదేశంలో మనందరం కలవబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఆ శాంతి ర్యాలీలో మనం ఎక్కువ కలిగి జయప్రదం చేద్దాం. సమాజం కొరకు ఐక్యతగా నిలబడతాం.